రే మచ్చా, ఎప్పుడైనా ఇలా ఆలోచించవా? అదేరా, ఇప్పుడు మనం ప్రెసెంట్ వరల్డ్ లో జీవిస్తాం. ఇది కాకుండా వేరే వరల్డ్ కూడా ఉన్నట్లుగా. ఏంట్రా, విజయ్ తలపతి సినిమాలు కానీ, మార్వెల్ సినిమాలు కానీ, డీసీ సినిమాలు కానీ ఎక్కువ చూస్తూ ఉంటావేంటి? వేరే వరల్డ్ అంటున్నావు, యూనివర్స్ అంటున్నావు. అవన్నీ సినిమాల్లో మాత్రమే పాసిబుల్ రా బాబు. రే మచ్చా, నేనేం చెప్తున్నాను ఫస్ట్ క్లారిటీగా వినరా. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటే వేరే వరల్డ్ లో కూడా ఆ డెసిషన్ వల్ల ఎఫెక్ట్ పడొచ్చంటరా. దాన్ని క్వాంటమ్ థియరీ అని అంటామంట. దీన్ని బేస్ చేసుకుని చాలా థియరీసే ఉన్నాయి. నువ్వు అలా తీసి పాడేయకురా బాబు. అర్థమైందా నేను చెప్పింది? నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. నాలాంటి వాళ్ళే ఇంకా 7 ఉన్నారని కూడా అనుకుందాం. అయితే ఇప్పుడు ఏంటి, నేను ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ రీల్స్ చేస్తుంటే అక్కడ డాక్టర్ అవుతాడా ఏంటి? వాడు కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్సే చేసుకుంటాడు రా. ఇవన్నీ జరిగే పనులు కాదు మామా. సైలెంట్ పక్క వెళ్ళిపో చెప్తా. అదేరా, ఫస్ట్ చెప్పేది వినరా. చాలా థియరీస్ బేస్ చేసుకుని ఉన్నాయని చెప్తున్నా కదా, అలా నువ్వు తీసి పాడేస్తావేంటి? కొంచెం అర్జెంట్గా వెళ్ళకపోయావు అనుకోరా, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో ఫ్యాన్ వార్స్ చేస్తాను రా నీ పేరు మీద. తర్వాత ఈ తట్టుకోవడం నీ వల్ల అయితే కాదు.